వ్యక్తి బాగుపడుతుంటే ఒక మనిషి ఒప్పుదు. ఒక వ్యక్తి స్థిరపరుస్తుంటే రెండో వ్యక్తికి నీ మీద అసూయ కలుగుతుంది, నీ మీద స్వార్థం వస్తుంది. ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడంటే ఇంకొక వ్యక్తికి కుట్ర వస్తుంది, ఇంకొక వ్యక్తికి బాధ వస్తుంది. ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడని, ఆ వ్యక్తి దీవించబడుతున్నాడని కయ్యూను లాంటి వ్యక్తి నిన్ను శోధించటం, నిన్ను బాధ పెట్టడం, నీ మీద కుట్ర పట్టడం ఈ లోకంలో మనుషులకి కలగదండి. ఈ రోజుల్లో ఒక ఊరు బాగుపడుతుందంటే ఒక ఊరు గొప్పదు, ఒక దేశం బాగుపడుతుందంటే ఇంకొక దేశం గొప్పదు, ఇంకొకడు ఐశ్వర్యవంతుడు అవ్వాడంటే ఇంకొకడికి ఒప్పదు. ఈ రోజుల్లో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూను దగ్గర నుంచి కుట్ర ఈ రోజుల్లో దేశం అంతట్లో కూడా ఆ రక్తము ప్రాపిస్తూ ఉన్నది. మనుషుల మనుషులు చంపుకోవటం, ఊరి మీద ఊర్లు దాడులు చేసుకోవటం, యుద్ధాలు చేసుకోవటం బాగా గమనించాలి. దేశం అంతట్లో ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, కానీ దేశంలో ఘోరమైన అగత్యాలు జరుగుతున్నాయి, ఘోరమైన పనులు జరుగుతున్నాయి, బాబులే పడుతున్నాయి. ఊర్ల మీద మంచి మంచి మిత్రుల మీద, మంచి మంచి మేళ మీద బాంబులు వేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నామండి, వార్తల్లో చూస్తున్నాం, వీటిల్లో చూస్తూ ఉన్నాం. చాలా చాలా బాధ కలిగినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. హెచ్చిపోయిన ఊరిని హతం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించినట్లయితే దేవుని సన్నిధిలో నిలిచి వారికి గొప్ప వాక్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే నా దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడెక్కడో నిలుస్తావు, నువ్వేదేదో ప్రాంతంలో ఉంటావు, కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలిచి వారికి గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, గొప్ప మేలు నీ జీవితంలో సమృద్ధమైనటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవుని సన్నిధిలో అనేక దిక్కులు రావు ఈ ఆశీర్వాదాలు, అనేక ప్రాంతాలలో రావు దేవుని ఆశీర్వాదాలు. దేవుని సన్నిధిలో మాత్రమే ఈ మేలు జరుగుతుంది. స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధిలోనే సమృద్ధమైనటువంటి దీవెనలు పొందుకుంటావు. దేవుని సన్నిధిలోనే దేవుని కృప వరములను పొందుకుంటావు, గొప్ప మేలును పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. 2 సమూయేలు చూడండి 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. చప్పట్లు దేవుని వైపు వచ్చండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి చెప్తున్నాడు, దయచేసి దేవా ప్రభువా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని అభివృద్ధిపరచు అని ఎవరు అడుగుతున్నాడు? దావీదు అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతూ ఉన్నాడు. నేను ఎక్కడ ఉండాలి? నేను దేవుని సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా, నేను దేవుని సన్నిధిలో సదాకాలం ఉండినట్లుగా, నేను దేవుని సన్నిధిలో స్థిరకాలం నివాసం చేసినట్లుగా నన్ను ఆశీర్వదించు. నన్ను కాదు, నా కుటుంబం అంతా ఆశీర్వదించు. నా భార్యని, నన్ను, నా బిడ్డని ఆశీర్వదించు. నీ సన్నిధిలో నేను సదాకాలం నివసించడానికి నిత్యము, స్తోత్రం, నిత్యము నీ సన్నిధిలో ఉండి నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభువా
నిత్యము నీ సన్నిధిలో నన్ను ఉంచు, నన్ను ఆశీర్వదించు అని అడుగుచున్నాడు. బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని మాటలు నేర్పిస్తున్నావా? దేవుని యొక్క మార్గం తిరుగుపరుస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని తిరుగుపరుస్తున్నావా? పాపలేంటో, దేవుడి భక్తి ఏంటో, దేవుడి విశ్వాసం ఏంటో, దేవుడు నడిపిస్తున్నటువంటి బోధిస్తున్నటువంటి మార్గాలేంటో, ఆశీర్వాదాలేంటో, దీవుడు ఏంటో నీ బిడ్డలకు చూపిస్తున్నావా? దేవుడిని నడుచున్నాడు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. దావీదు నన్ను కాదు, నన్ను, నా భార్యను, నా బిడ్డలని ప్రభువా ఆశీర్వదించి నిత్యం అంటున్నాడు. ఈరోజు నీ బిడ్డలతో సహితము దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నీ బిడ్డలతో సహితం, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలతో దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏం చేయాలి? నిత్యము నిలిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్యము నిలవాలి దేవుని సన్నిధిలో. నిత్యము ఆయన కనపరచాలి. నిత్యము ఆయన కోసము, ఆయన సన్నిధిలో, ఆయన మేలు కొరకు, ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తూ, ఆయన దర్శనం కొరకు ఎదురు చూస్తూ నిత్యము దేవుని సన్నిధిలో ఆయనను కనపరచాలి. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. ఇది నా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇది నా దేవుడు మన సమృద్ధిమైనటువంటి మేలు చేత ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మనల్ని ప్రభు దీవించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకురావాలి. నీ భర్తతో కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. నా ప్రియుడ, నా సహోదరి, నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ భర్తతో కలిసి, నీ భార్యతో కలిసి, నీ బిడ్డలతో కలిసి దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము దేవుని మహిమపరచుకోవాలి. ఆమేన్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రశ్నలు, కుటుంబాల్లో సమాధానం లేదు. ఇద్దరికి జరిగాయి కదా, అన్నదమ్ముడికి, కయ్యూనికి, హెబ్రోనుకి జరిగినటువంటి సంగతులు చూడండి బిడ్డలారా. తమ్ముడి మీద కుట్ర పన్నాడు కయ్యూను. దేశం మీద కుట్ర పన్నాడు ఒక వ్యక్తి. ఒక ఊరు మీద కుట్ర పన్నాడు ఒక వ్యక్తి. బాగా గమనించండి. మనిషికి మనిషికి పోరాటాలు, మనిషికి మనిషికి యుద్ధాలు కొనసాగుతాయి. ఎక్కడి నుంచి ప్రారంభించబడినవి? ఈ కయ్యూను, హెబ్రోను కాడి నుంచి ప్రారంభించబడిన మొట్టమొదట బైబిల్లో వచ్చే ఈ కుట్ర ప్రారంభించబడింది దేశంలో. ఈ కుట్ర ఎప్పుడైతే ప్రారంభింపబడిందో దేశవంతుల్లో ఒకడొకడు చంపుకోవడం, ఒకడొకడు పొడుచుకోవడం, ఒకడొకడు చంపేసుకోవడం, ఇదే జరుగుతుంది. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో నిలిచివాడు నిత్యము గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాడు. ఆమేన్. అంతేకాదు పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుంటాడు. దేవుడు చూసి, కయ్యూను, నీ తమ్ముడైనటువంటి హెబ్రోను ఎక్కడా? ఏమో నాకేం తెలుసు, నన్ను అడగతవే అని అంటాడు దేవుణ్ణి. కయ్యూను, నా ప్రియమైన దేవుని బిడ్డ, నాకు విశేషం ఏంటి తెలుసా? హెబ్రోను రక్తము భూమిలంట మొర్ర పెడుతుంటదంట దేవునికి. స్తోత్రం చెప్తా. హెబ్రోను రక్తము భూమిలో రక్తము దేవునికి మొర్ర పెడుతూ ఉంటదంట. చూడండి బిడ్డలారా, చనిపోయినా కూడా రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది. అందుకే దేవుడు అంటాడు, నీ తమ్ముడైనటువంటి హెబ్రోను రక్తము నాకు మొరపెట్టడం తెలియలేదా? ఎలా చేసావు ఈ విధానం, ఎలా చేసావు అని చెప్పేసి దేవుడు కయ్యూను మీద కోపపడి కయ్యూను ఒక ముద్ర వేసి అతన్ని ఏం చేస్తాడు తెలుసా? దేశదిమ్మగా చేస్తాడు. హల్లెలూయా. కయ్యూను చేసినటువంటి నేరం బట్టి, కయ్యూను చేసినటువంటి ఘోరాన్ని బట్టి, కయ్యూను చేసినటువంటి పాపాలను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోవా సన్నిధి నుంచి అతన్ని తోలివేస్తాడు.
చూస్తే దేశ దిగులైపోయాడు, ఊరు తిరుగుతున్నాడు, స్థిరత్వం లేదు, సమాధానం లేదు. ఒక్కొక్క ఊరికి వెళ్తే ఆ ఊరి నుంచి మరొక ఊరికి వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క దేశానికి వెళ్తే ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఒక్కొక్క ఊరిలో నివసించాలనిపోతే అక్కడ నివసించలేకపోతున్నాడు. కారణం ఏమిటి? కయ్యూరు చేసినటువంటి ఘోరాన్ని బట్టి, కయ్యూరు చేసినటువంటి పాపాలను బట్టి, కయ్యూరు చేసినటువంటి ద్రోహాలను బట్టి దేవుడు అతన్ని ఆ సన్నిధి నుంచి తోసివేస్తున్నాడు. అందుకే అతనికి స్థిరత్వం లేదు, సమాధానం లేదు. ఈ సమాధానము, స్థిరత్వము, స్థిరము, అభివృద్ధి, దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఉన్నాయి. చెప్పకుండా దేవుని పంచుకుందాం. హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతాయండి, ఇంకెక్కడ దొరకవు. దేవుని సన్నిధిలో మాత్రమే ఈ దొరుకుతాయి. ఏంటది? క్షేమము, సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు సన్నిధిలో దొరుకుతాయండి, ఇంకెక్కడ దొరకవు. ఆమేన్. ఇంకెక్కడ దొరకవు, దేవుని సన్నిధిలో మాత్రమే అన్ని దొరుకుతాయండి. హల్లెలూయా. అయ్యా, నాకు సమాధానం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి అనుకున్న వారు చేతి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాధానం, దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయంటే ప్రభు సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. ఈ సమాధానాలు కావాలంటే నువ్వు ప్రభు సన్నిధిలో నిత్యము నీ కుటుంబంతో సహితము దేవుని సన్నిధిలో ఆరాధించాలి, గణపరుచుకోవాలి, నివాసం చేయాలి. నివాసం చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు స్థిరత్వము లేక, నివాస స్థలం లేక ఊరు తిరుగుతున్నారు ప్రజలు. మీరు కావాలని వాక్యం నచ్చండి, క్రైస్తవులు కూడా బస్సు పట్టి గ్రామాలు తిరుగుతున్నారు, ఊరు తిరుగుతున్నారు. ఒక మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఒక నెల ఉంటారు, రెండో నెలలో ఇంకో మందిరంలో ఉంటారు. ఆ ఊరిలో ఒక మందిరంలోకి పోతే ఇంకో ఊరిలో ఇంకొక మందిరంలో పోతారు. ఏమంటే ఆడ సమాధానం లేదు, ఆ భక్తి లేదు. ఎందుకో ప్రియ సహోదరి సహోదరుడా, మందిరంలో సమాధానం కాదు, మందిరంలో ప్రేమ కాదు, మందిరంలో భక్తి కాదు, నీళ్ళు స్థిరం లేదని అర్థం. దేవుని చేతను తోలబడి ఉన్నదని అర్థం. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో భాగ్యాన్ని పొందుకోగలను, దేవుని సన్నిధిలో కృపను పొందుకోగలను, దేవుని సన్నిధిలో భక్తిని పొందుకోగలను. దేవుణ్ణి చూచే తప్ప ఆరాధించగలరా? ఎందుకు తెలుసా? నీ భక్తి పై భక్తిగా ఉంది కనుక ఒక్క మందిరంలో నిలబడలేకపోతున్నా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏమని తెలుసా? ఆయన సన్నిధిలో నిత్యము నిలిచినటువంటి వారు గొప్ప